బీజేపీకి ఒక భయం తొంగి చూసింది. ఆ భయంతోనే రాజగోపాల్ రెడ్డి గారికి జ్వరం వచ్చింది అంటున్నారు. అందుకే నా 100 మంది ఎమ్మెల్యేలు పంపించింది. రాజగోపాల్ రెడ్డిని చూసి 100 మంది ఎమ్మెల్యేలు భయపడుతున్నారు, నిద్రపోవట్లేదు, భార్య పిల్లల్ని వదిలేసి మునుగోడులో తిరుగుతున్నారు. అసెంబ్లీలో మాట్లాడితే వినకుంటే మొత్తం అసెంబ్లీని మునుగోడు రప్పించిన, నాకేం భయం లేదు. ఆ ఫామ్ హౌస్ని కేంద్రంగా చేసుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సిద్ధపడింది అంటున్నారు. 100 కోట్లు కాదు, ఆ ఎమ్మెల్యేల నెత్తి మీద రూపాయి పెడితే ₹1 అమ్ముడు పోరు. భయం తొంగి చూసింది కాబట్టి వీళ్ళని కొనుగోలు చేస్తేనైనా మేము గెలుస్తానేమో. అదే కేసీఆర్ మతి భ్రమించి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థమైతే లేదు. ఆ స్వామీజీలు మరి ఎవరి పక్షం అంటారు? మీ పక్షమా వారి పక్షమా? ఆ ఎమ్మెల్యేలు, ఆ ఫామ్ హౌస్ స్టోరీ అంతా కేసీఆర్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డ్రామా. ఇంకా ఏడాదిలో జనరల్ ఎలక్షన్ రాబోతుంది. ఏడాది లేదు, 6 నెలలు అనుకోండి. 6 నెలలు లేదు, 15 రోజుల్లో గవర్నమెంట్ పడిపోతుంది. మునుగోడులో గెలిచిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ రన్ చేయలేడు, టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోతుంది, కేసీఆర్ కుటుంబం జైలు పాలవుతుంది. తీర్పుతోటి కేసీఆర్ కుటుంబ పాలనకు చరమ గీతం పాడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ తేదీ దగ్గర పడుతుంది. ఇక అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ఇక సమయం లేదు మిత్రమా అంటూ ఇక తమ మంది మార్బలంతో ఉప ఎన్నిక పోరును ఊపు మీద వచ్చేశారు. ఈ పరిస్థితుల్లో మనతో మాట్లాడడానికి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కోమిటెడ్ రాజగోపాల్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుంటాం. నమస్తే సార్. నమస్తే నాగరాజు గారు. నమస్తే సార్. గత 2 రోజులుగా జ్వరం అని విన్నాను. అవునండి, 2 days కొంచెం లాస్ట్ 2 months నుంచి బాగా తిరుగుతున్నాం కదా. ఓకే, వైరల్ ఫీవర్ అనుకుంటా, 2 days నుంచి బాగాలేదు. వైరల్ ఫీవరా? లేదు అంటే మామూలుగా బయట అంటే మీ ప్రత్యర్థులు చెబుతుంది ఆ జ్వరము భయముతో, అంటే మునుగోడులో బీజేపీకి ఒక భయం తొంగి చూసింది. ఆ భయంతోనే రాజగోపాల్ రెడ్డి గారికి జ్వరం వచ్చింది అంటున్నారు. అందుకే నా 100 మంది ఎమ్మెల్యేలు పంపించింది. ఓకే, భయం ఎవరికి? అంటే ఆ 100 మంది ఎమ్మెల్యేలను చూసి మీరు భయపడ్డారా? లేదు, రాజగోపాల్ రెడ్డిని చూసి 100 మంది ఎమ్మెల్యేలు భయపడుతున్నారు, నిద్రపోవట్లేదు, భార్య పిల్లల్ని వదిలేసి మునుగోడులో తిరుగుతున్నారు, ఓకే, వంగంగి దండాలు పెడుతున్నారు మునుగోడు ప్రజలకు. ఓకే, ఒక్క వ్యక్తి 100 మందిని వణికించిండు. ఓకే, ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ని లెంకలపల్లి గ్రామానికి రప్పించిన, ఓకే, కేటీఆర్ గట్టుప్పలు, హరీష్ రావు మరిగూడెం. అసెంబ్లీలో మాట్లాడితే వినకుంటే మొత్తం అసెంబ్లీని మునుగోడు రప్పించిన, నాకేం భయం లేదు. జస్ట్ మనిషి అన్నప్పుడు జ్వరం వస్తుంది కదా, ఆ జ్వరాన్ని వాళ్ళు ఏదో చెప్తున్నారు. ఇది కొంచెం వైరల్ ఫీవర్ లాగా వచ్చింది అంతే తప్పితే, అయినా నిన్న ప్రచారం చేసినా మొన్న ప్రచారం చేసిన. అదే ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ గారిని వణికించిన మీరే అదే బీజేపీనే ఈరోజు ఆ ఫామ్ హౌస్ని కేంద్రంగా చేసుకొని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి సిద్ధపడింది అంటున్నారు. 100 కోట్లను సిద్ధం చేశారు, స్వామీజీలను దింపేశారట. మీరు ఒక మాట చెప్తాను నాగరాజు గారు, 100 కోట్లు కాదు, ఆ ఎమ్మెల్యేల నెత్తి మీద రూపాయి పెడితే ₹1 అమ్ముడు పోరు. ఓకే, వాళ్ళు ఫ్రీగా వచ్చినా కానీ తీసుకోరు, డిపాజిట్ రాదా ఆ ఎమ్మెల్యేలకు. అసలు వాళ్ళని కొనాల్సిన అవసరం బీజేపీ పార్టీకి ఏముంది? ఓకే, ఎంత భయం తొంగి చూసింది కాబట్టి వీళ్ళని కొనుగోలు చేస్తేనైనా మేము గెలుస్తానేమో. అదే ఓడిపోతున్న ఫ్రస్ట్రేషన్లా కేసీఆర్ మతి భ్రమించి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే అర్థమైతే లేదు. తెలంగాణ ప్రజలు నవ్వుకుంటుండ్రు. ఫామ్ హౌస్ ఎపిసోడ్ చూసి తెలంగాణ ప్రజలందరూ ఏంది పిచ్చెక్కిందా టీఆర్ఎస్ వాళ్ళకి అంటుండ్రు. భారతీయ జనతా పార్టీకి ఆ డిపాజిట్ రాని ఎమ్మెల్యేలు ఎందుకు కొనుక్కుంటుంది? అవసరం ఏముంది? ఓకే, వాళ్ళకు అవసరం ఉంది. బీజేపీ పార్టీ నుంచి లీడర్లని, కాంగ్రెస్ నుంచి లీడర్లను కొనుక్కొని మునుగోడులో అవినీతి సొమ్ముతో డబ్బులు పెట్టి కొనుక్కొని గెలవాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోసం పోలీసులు, తెలంగాణ పోలీసు 2 స్వామీజీలను అరెస్ట్ చేశారు. ఆ స్వామీజీలు మరి ఎవరి పక్షం అంటారు? మీ పక్షమా వారి పక్షమా? ఇదంతా ఒక డ్రామా అండి. ఆ ఎమ్మెల్యేలు, ఆ ఫామ్ హౌస్ స్టోరీ అంతా కేసీఆర్ స్క్రీన్ ప్లే, డైరెక్షన్, డ్రామా. కేసీఆర్ కొంచెం మెంటల్గా దెబ్బతిన్నాడు నాకు తెలిసినంత వరకు. 100%. ఈ ఎపిసోడ్ కేసీఆర్ని ఈ ఎపిసోడ్ విషయంలో మాత్రం చూసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చూస్తే కొంచెం తేడా ఉంది. ఏదో పాపం భయపడుతున్నారు అనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ మునుగోడు రిజల్టు, రాజగోపాల్ రెడ్డి గెలుపు ఖాయమని తెలిసిన తర్వాత వాళ్ళకు పబ్లిక్ మైండ్ డైవర్ట్ చేసేందుకు, భారతీయ జనతా పార్టీని బదనాం చేసేందుకు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తారు. अभी कुछ बातें चल रहे थे नंदू जी और हमारे बीच में। हाँ हाँ, तो हमको अगर थोड़ा सा डिटेल मिले ना तो मैं वहाँ पे बात कर लेता हूँ। ऑलरेडी मैं बात किया हूँ, उन लोगों ने हाँ कह दिया है। हाँ स्वामी जी, तो आपको एक बार नाम शेयर कर दिया तो मुझे थोड़ा आसान होगा। स्वामी जी नाम अभी फिलहाल मुश्किल होगा, क्यों बोल तो अभी तो मेरे को 2 लोग कंफर्मेशन दे दिए है,
जी जी। मगर एक बार मिले जब भी डिस्कस करेंगे ना स्वामी जी। हाँ हाँ बिल्कुल 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 बिल्कुल। तो मैं क्या है, मैं 24 तारीख तक मेरा थोड़ा बेड रेस्ट चल रहा है, हाँ हाँ हाँ। तो मैं 24 तक मैं नहीं आ पाऊंगा। ओके 24 के बाद में मैं एक दिन आ जाऊं हैदराबाद के लिए, या कहीं पे भी, हैदराबाद में नहीं चाहिए, कहीं दूसरी जगह में रख लीजिए। मने the problem is Swami ji, now as you know this election is going on, there will be Yes, a yes. watch on us also. So Yes, absolutely. Hyderabad would be the best place because we all reside in Hyderabad. Okay, then it is fine. Hyderabad Then it is, is fine. yeah, Hyderabad is only the best place. On after 24th, Hmm. I will come once to Hyderabad. Then we'll sit and discuss. That would be the better way. Hmm. Final sketch out we can take it on the same day. We will take the decision and we'll move on. Right. Actually, Nanduji gave me the proposal, so I thought Yes. okay, and he assured me of taking care of me in all the ways, Absolutely. in terms of my security, in terms of my political career, in terms of other things also. Absolutely, absolutely. At the same issue, same matter, again we will present in the number 2 also, in front of you only. Okay. So there will not be any issues on this, Okay. because if see, first come first serve always. So I'll wait for you. I'll wait for you for 24th. So 24th. Not 24, because 24 till 24 I am having bed rest till evening. Okay. So on 25th I can make it. Yeah. Okay. 25th I will make it, and 15, 27 or 28 we will set that down. That would be better. Okay. మీరు అన్నారు మీ ఒక్కరికి భయపడి 100 మంది ఎమ్మెల్యేలను దింపారు ఇక్కడ అనేసి. ఆ 100 మంది కాస్త తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనే ఒక లక్ష్యంతో ఇక్కడికి వచ్చారనుకోవచ్చు కదా. అంటే మీ పార్టీ వాళ్ళు ఎలాగో మీకు అధినాయకత్వం, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, కేంద్ర నాయకత్వం కావచ్చు, ఎవరు కూడా పెద్దగా ఇక్కడ తిరగడం లేదు, మీ పైన వదిలేశారు భారం అంతా కూడా. ఓకే, బండి సంజయ్ గారు వచ్చి వెళ్ళారులేండి, అంటే పూర్తిగా వాళ్ళు ఇక్కడే దృష్టి కేంద్రీకరిస్తే మీ పార్టీ వారు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు లక్ష్యంతో వచ్చారనుకోవచ్చు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారితో సహా కంప్లీట్గా మున్గోడు మీద ఫోకస్ చేస్తున్నారు, ఇక్కడే ఉండి కష్టపడి పనిచేస్తున్నారు. కాకపోతే వాళ్ళు అవినీతి సొమ్ము తీసుకొని వచ్చిండ్రు. ఎవరు? టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఒక 2500 ఒక మనిషిలాగా వచ్చి డబ్బులతోటి కొనాలని చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. తప్పితే భారతీయ జనతా పార్టీ వాళ్ళు స్వయంగా వచ్చి ఇంటింటి తిరిగి ప్రచారం చేస్తున్నారు. అంటే టీఆర్ఎస్ డబ్బులు ఇస్తుంది, ఇక్కడ ఎన్నిక జరుగుతోంది, రాజగోపాల్ రెడ్డి ధన బలంతో ఎన్నిక మొత్తం రాజకీయం చేస్తున్నారు అంటున్నారు కదా వాళ్ళు. మీకు అందరికీ తెలుసు, ప్రజాబలానికి ధన బలానికి జరుగుతున్న పోటీ ఇది. రాజగోపాల్ రెడ్డి అధికారంలో ఉండి అవినీతి సొమ్ము సంపాదించిండా, కేసీఆర్ సంపాదించిండా అనేది మీకు తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు. ధనబలం ఎవరి దగ్గర ఉంది, అంగబలం అర్ధబలం ఎవరి దగ్గర ఉంది అనేది మీ అందరికి తెలుసు. మేము ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేగా పార్టీకి పదవికి రాజీనామా చేసి ఈ కుటుంబ పాలన, ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా నేను ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందుకు పోరాటం చేస్తున్నా. నాకు ప్రజాబలం ఉంది, వాళ్ళకి ధనబలం ఉంది. ఆ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్కి బీజేపీకి ఏమాత్రం సంబంధం లేదని గట్టిగా చెప్పగలరా? 100% భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యే కొనుగోలుకు సంబంధం లేదు. అది కేసీఆర్ ఆడించిన ఆట. ఆయన తీసుకున్న బొందలు ఆయనే పడిపోయింది ఇప్పుడు. ఓకే, మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు అంటున్నారు. మిమ్మల్ని చూసి ఎందుకు భయపడాలంటారు అసలుకి? అంటే నేను భయపడుతున్నా, జ్వరం వచ్చిందని అంటే నేను ఒక్క ఎమ్మెల్యేని పోటీ చేసినప్పుడు నిజంగా వాళ్ళు మంచి పనులు చేస్తే, అభివృద్ధి చేస్తే ఊరికొక ఎమ్మెల్యే అవసరం ఏముంది? మీరే చెప్పండి. తెలంగాణ మొత్తం బంగారు తెలంగాణ అయితేనే కదా భారత రాష్ట్ర సమితి పెడతాను అంటుండు. మరి అటువంటిప్పుడు నీకు ఇంత భయం ఎందుకు? ఇంతమంది ఎమ్మెల్యేలు ఎందుకు? అవసరం లేదు కదా. అది ఇప్పుడు మళ్ళీ మీరు ఉప ఎన్నికల్లోకి వచ్చారు. ఇక్కడ ఇదంతా కూడా రూరల్ ఏరియా, ఇదంతా కూడా అంటే బాటంలో బీజేపీకి ఎప్పుడు కూడా పెద్దగా పట్టు ఉండదు అంటారన్నమాట. అంటే ఓట్ బ్యాంక్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ ఈ రూరల్ ఏరియా నుంచి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాం, మీకు ప్రజలు మళ్ళీ ఎందుకు పట్టం కట్టాలనుకుంటున్నారు అసలుకి? ఈ మునుగోడులో వచ్చిన ఉప ఎన్నిక అనేది ఆషామాషి ఎన్నిక కాదు. ఈ మునుగోడులో ప్రజలు ఇచ్చే తీర్పు తెలంగాణలో మార్పు కాబోతుంది. అది ప్రజలకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇంకా ఏడాదిలో జనరల్ ఎలక్షన్ రాబోతుంది. ఏడాది లేదు, 6 నెలలు అనుకోండి. 6 నెలలు లేదు, 15 రోజులు గవర్నమెంట్ పడిపోతుంది. మునుగోడులో గెలిచిన తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ రన్ చేయలేడు.
దానికి కేసీఆర్ గవర్నమెంట్ సంబంధం ఏంటి? అసలు జీతాలకు డబ్బులే అప్పుల పాలు అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. అసలు లా అండ్ ఆర్డర్ లేదు. మీకు ఒక విషయం చెప్పాలన్నా, మొత్తం వ్యవస్థ అంతా కుప్పకూలిపోయింది. అసలు అధికార యంత్రాంగం పనిచేయట్లేదు. వన్ మ్యాన్ షో అయింది. కుటుంబం మొత్తం పరిపాలిస్తుంది. మొత్తం ధరణి పోర్టల్ మీద 18 లక్షల ఎకరాలు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టేసి ఐర్లాండ్ ఎఫ్ఎస్ అనే సంస్థ ద్వారా దాన్ని నిర్వహించి దాన్ని కంట్రోల్ పెట్టుకున్న ల్యాండ్స్ అంతా. ఇక్కడ తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు. ఒక అరాచక రాచరిక పాలన నడుస్తుంది. దాన్ని బొందబెడతానికే మునుగోడు ఎన్నిక వచ్చింది. ఇంకా 1 year 2 years అటువంటిది ఏముండదు. ఈ కేసీఆర్ కుటుంబం దోసుకున్న అవినీతి సొమ్ము మునుగోడు రిజల్ట్ తర్వాత వరుసగా లైన్ కట్టి జైలుకి పోతారు. ఆ తర్వాత ప్రభుత్వం పడిపోతుంది. ఇది మీరు చూడండి, 100% కరెక్ట్. మీరు జోసెఫ్ చెప్తున్నారు. ఒకటే నేను గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు టీఆర్ఎస్ ఇక్కడ ఓడితే వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు, వాళ్ళకున్న స్థానాలు వాళ్ళకు ఉంటాయి. బీజేపీ గెలిచినా వాళ్ళకు ఒక స్థానం పెరుగుతుంది, టీఆర్ఎస్ గెలిచినా ఒక స్థానం పెరుగుతుంది, కాంగ్రెస్ గెలిస్తే వాళ్ళ స్థానం వారికి వస్తుంది. ఇక్కడ ఓడిపోవడం వల్ల వారికి వచ్చే నష్టం ఇది, గవర్నమెంట్ పడిపోతుంది. నారాజు గారు ఒక విషయం చెప్తా. 1.5 year బిఫోర్ ఎలక్షన్స్ ఒక ఉప ఎన్నిక వచ్చిందంటే, ఈ ఉప ఎన్నిక ఎటువంటి ఎన్నిక అంటే ఇది తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించే ఎన్నిక. ఇది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు ఒక కుటుంబ పాలనకు వ్యతిరేకంగా వచ్చిన ఎన్నిక. ఇది ఆషామాషి ఎన్నిక కాదు. మీరు రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత చూడండి జరిగే పరిణామాలు ఎట్లుంటాయో. టీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోతుంది, కేసీఆర్ కుటుంబం జైలు పాలవుతుంది. జరగబోయేది ఇదే. మీరందరూ ఏదో రొటీన్గా మాట్లాడుతున్నారు. రొటీన్ కాదు. ఇప్పుడు 8 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రం మొత్తం అప్పుల పాలై అధోగతి పాలై మొత్తం ఒక ప్రజాస్వామ్యం లేకుండా పోయింది. పరిపాలన మొత్తం అస్తవ్యస్తమైపోయింది, కుప్ప కూలిపోయింది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యే గెలిస్తే రాష్ట్రం అప్పులు తీర్చేస్తారా? అంటే మీరు ఎమ్మెల్యే అనే గెలుపు ద్వారా తెలంగాణ సమాజం మొత్తము ఆలోచన పడిపోయి కేసీఆర్ వ్యతిరేక శక్తులని ఒకటై ఆయన గద్దె దింపుతాయి. ఆ అవినీతిని బయటికి తీసుకొచ్చి సిబిఐ ఈడీ దాని సంస్థలు వచ్చేసి అవినీతి బయటికి తీసుకొచ్చి జైల్లో పెడతారు వాళ్ళని. మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు ఈ తీర్పు అంటే ప్రజా తీర్పు. మునుగోడులో ఇచ్చే తీర్పు మామూలు తీర్పు కాదు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తుంటే ఒక ఎమ్మెల్యే పదవి కోసం మీరు కాంగ్రెస్ ఏమైనా ఏకంగా పోతున్నారా? నేను చెప్తా, ఆల్రెడీ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటైపోయింది. ఇక్కడ మునుగోడులో ప్రజలు ఇచ్చే తీర్పుతోటి కేసీఆర్ కుటుంబ పాలనకు చరమగీతం పాడుతున్నారు. ఇది దీని తీర్పు యొక్క సారాంశం. మీరు ఇలా అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మరోలా అంటున్నారు. జోడో యాత్ర, రాహుల్ గాంధీ జోడో యాత్ర జరుగుతుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికే మొత్తం కూడా ఈ ఫామ్ హౌస్ అంటే ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఎపిసోడ్ని తెర మీదకి తీర్చారు. ఇది హాట్ టాపిక్ కాబట్టి జోడో యాత్ర అంశం పక్కకు పోతుంది, దీన్ని డైవర్ట్ చేయడానికి ఇలా చేస్తున్నారనేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కాంగ్రెస్ లేదు, పాడు లేదా, రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలరు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ అండి? కేసీఆర్ని ఓడించాలంటే అది బీజేపీకే సాధ్యం, అది మోడీ అమిత్ షాకే నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ లేదు, పాడు లేదు. తెలంగాణ ఈ తత్వం ఎప్పుడు బోధపడింది మీకు? ఈ తత్వం ఎప్పుడు బోధపడింది? 3 సంవత్సరాల నుంచి మాట్లాడుతాం, మీరు వింటలేరా? తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి వ్యక్తి రాజగోపాల్ రెడ్డి. ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి పోయినరో ఆ రోజే చెప్పిన, రాబోయే రోజుల్లో బీజేపీ ఎమర్జ్ అవుతుంది, టీఆర్ఎస్ని ఓడించాలంటే అది బీజేపీకే సాధ్యం, కేంద్రంలో అధికారంలో ఉంది. మీరు వినలేదా? ఇంతకాలం ఎందుకు కొనసాగారు కాంగ్రెస్ పార్టీలో? నేను చెప్తున్నా కదా, 2 years మధ్యన కరోనా ఉంది. సమయం వచ్చినప్పుడు మనం నిర్ణయం తీసుకొని పోరాటం చేద్దామని చెప్పేసి ఆలోచించి కరెక్ట్ టైంలో ఈటెల రాజేందర్ని కానీ కూడా తెర వెనుక నేనే ఉండి రమ్మని చెప్పిన. మీకు అన్యాయం చేసిండ్రు, అవమానిస్తారు కదా, ఇంకా టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి గెలవండి అని చెప్పి బ్యాక్గ్రౌండ్లో పనిచేసిన నేను కూడా. ఇది స్టెప్ బై స్టెప్, ఒకటేసారి కాదు కదా. కేసీఆర్ సామ్రాజ్యాన్ని కూల్చాదనుకో మాకు ఒక వ్యూహం ఉంది, మాకు ఆలోచన ఉంది. వ్యూహం ఏంటి అసలు? అదే వ్యూహం అంటే కేసీఆర్ ఎన్ని ఉప ఎన్నికలు తీసుకొచ్చిందండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు, ప్రజలందరినీ ఒక్కటి చేసేందుకు. ఆయన ఉప ఎన్నికలు చేసి రాజీనామా చేసి ప్రజలందరినీ ఒక్కతాటి మీద తీసుకొస్తే తప్పులేదు, కానీ తెలంగాణ సమాజాన్ని ఒక్కటి చేసేందుకు, అదే తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఉప ఎన్నిక వస్తే తప్ప. అంటే ఉప ఎన్నికలు కేసీఆర్ గారు తెచ్చినట్టు కాదు కదా, అంటే ఆయన నేర్పిందే కదా ఇది. మాటికి రాజీనామాలు ఉప ఎన్నికల సాంప్రదాయం తీసుకొచ్చింది ఎవరు? బాకలో అభ్యర్థి చనిపోవడం వల్ల, అది కాదు, చనిపోవడం వల్ల వచ్చింది. గతంలో పోండి, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సమాజాన్ని మేలు చైతన్యపరుస్తేందుకు, తెలంగాణ ఉద్యమాన్ని ఉత్తేజపరుస్తేందుకు ఆనాడు ఏం చేసిన కేసీఆర్ మీకు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఈరోజు కూడా తెలంగాణ సమాజాన్ని కేసీఆర్ కుటుంబం నుంచి విముక్తి కలిగిస్తేందుకు, ఈ తెలంగాణ ప్రజల్ని చైతన్యవంతులు చేసి ఈ కుటుంబ దోపిడిని వాళ్ళకి తెలియజెప్తేందుకు ఉప ఎన్నిక వచ్చింది.
ఇది మామూలు మీకు ఎన్నిసార్లు చెప్తాను మీకు అదే ఉప ఎన్నిక కావచ్చు, కానీ బీజేపీ వాళ్ళ స్టేట్మెంట్స్ కొన్ని కన్ఫ్యూజన్ దారితీస్తాయని అంటున్నారు. మొన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ మాది కమ్యూనిస్టులది ఒకే సిద్ధాంతం అంటున్నారు. మన స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఎలా అవుతుంది అసలు? అది సంబంధం లేని టాపిక్ క్వశ్చన్స్ నన్ను ఎందుకు అడుగుతారు చెప్పండి. మీ పార్టీ కదా, నాతో మాట్లాడేటప్పుడు నా గురించి మాట్లాడండి, మునుగోడు ఉప ఎన్నిక గురించి, రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడండి. అధ్యక్షులు కదా. మీకు చెప్తున్న ఒకటి, ఏది ఏమైనా మునుగోడులో ప్రజలు ఒక చరిత్రలో నిలిచిపోయి తీర్పు ఇవ్వబోతున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు, వాళ్ళ రాష్ట్ర భవిష్యత్తును కాపాడుతందుకు భారతీయ జనతా పార్టీనే ఈరోజు శ్రీరామ రక్ష. అది కేంద్రంలో అధికారంలో ఉంది, మళ్ళీ అధికారంలోకి వస్తుంది. ఈ అప్పుల పాలైన తెలంగాణ, ఆగమైన తెలంగాణని గాడిలో పెట్టే బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ మీదే ఉన్నది. కాబట్టి తప్పకుండా భారతీయ జనతా పార్టీకి రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది. ముఖ్యంగా యువకులు కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ చేరుతున్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు, ఆయన యొక్క అహంభావానికి మధ్యన, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో తప్పకుండా తెలంగాణ ప్రజలు మంచి తీర్పిస్తారు. సార్ స్ట్రైట్గా ఒక ఆన్సర్ చెప్పండి సార్. రాజగోపాల్ రెడ్డి గారు కేవలం కాంట్రాక్ట్ల కోసమే పార్టీ మారారని వాళ్ళు తొలి నుంచి, ఉప ఎన్నిక అనివార్యమైనప్పటి నుంచి కూడా అదే అందరికీ చెప్పుకుంటూ పోతున్నారు. ఊరూరు అదే చాటింపు వేస్తున్నారు. కానీ నేను వచ్చింది కాంట్రాక్టర్ కోసం కాదు, డబ్బుల కోసం కాదు, కేవలం అభివృద్ధి కోసమే అని ప్రజలను మీరు ఎలా కన్విన్స్ చేస్తారు? ఇప్పుడు కాంట్రాక్ట్ల కోసం, డబ్బుల కోసం అయితే, మంత్రి పదవుల కోసం అయితే 12 మంది ఎమ్మెల్యేలు పోయినప్పుడు నాకు కూడా మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆఫర్ ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఎందుకు పోలేదు? పోగా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి, ప్రశ్నించే గొంతు లేకుండా చేసి, అహంభావంతుడి నియంతలాగా పరిపాలిస్తున్నందుకు 3 ఏళ్ళు అసెంబ్లీ సాక్షిగా ఈ మునుగోడు సమస్యల గురించి నేను మాట్లాడినంతగా ఎవరు మాట్లాడలేదు అసెంబ్లీలో. తెలంగాణలో అది కంఠశోషనే కదా మీరు మాట్లాడదు. కంఠశోష తప్పితే ఒరిగింది ఏమీ లేదు కదా మునుగోడికి. అందుకనే ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినా పట్టించుకోలేదు కాబట్టి ప్రజాకోర్టులో తీర్పు కొడుతున్నాం. ఇక్కడికి రా, నువ్వు మునుగోడు ప్రజలకు ఏం సమాధానం చెప్తావు రా చెప్పు. మునుగోడు ప్రజల సమస్యలు చెప్తే నువ్వు పట్టించుకోలేదు, కనీసం ప్రోటోకాల్ పాటిస్తలేవు, అపాయింట్మెంట్ ఇస్తలేవు. నీవు ఎంతసేపు సిద్దిపేట, సిరిసిల్లకు, గజ్వేల్కు 1000 కోట్లు తీసుకుపోతున్నావు. ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని అవమానిస్తున్నావు, ఈ ప్రాంతానికి అన్యాయం చూపిస్తున్నావు సార్, వివక్ష చూపించి. అందుకనే రాజీనామా చేసి మునుగోడు ప్రజల దగ్గర తీర్పు కోరుతున్నా. అందుకనే ప్రభుత్వం అంతా ఇప్పుడు మునుగోడు దగ్గరికి వచ్చి, కాళ్ళ దగ్గరికి వచ్చింది. ప్రజల కాళ్ళ దగ్గరికి ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు ఏదైతే ఉన్నదో ఆ తీర్పు కోసం ప్రజలు కన్విన్స్ అవుతున్నారు అసలు. అంటే మీరు డెవలప్మెంట్ ప్రజల కోసమే వచ్చారు కన్విన్స్ అవుతున్నారు. నారాజు గారు, అధికారం, డబ్బు, భయభ్రాంతులు, పోలీసులను పెట్టి బెదిరించి లాస్ట్ 2 months నుంచి టెర్రరైజ్ చేస్తుండ్రు. బట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, న్యాయం, ధర్మం అనేది బతికే ఉన్నది ఈ ప్రపంచంలో. తప్పకుండా సైలెంట్ ఓటింగ్ అవుతుంది. కేసీఆర్ ఓడిపోతాడు, టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, ధర్మం గెలుస్తుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ తీర్పు చూసిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తారు. కేసీఆర్కు రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి మునుగోడు ప్రజల్ని తీర్పు అడిగిన రాజగోపాల్ రెడ్డి అని చెప్పి. కాబట్టి డెఫినెట్గా రాబోయేది బీజేపీ ప్రభుత్వం. నేను తప్పకుండా నన్ను ప్రజలు గెలిపిస్తారు. ఎందుకంటే ఇది నా కోసం వచ్చిన ఎన్నిక కాదు, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చిన ఎన్నిక. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడం అనేది ప్రతి తెలంగాణ పౌరుడి మీద బాధ్యత ఉంది. అది ఒక కుటుంబ పాలన మంచి కాదు. కేసీఆర్ తర్వాత కేసీఆర్ అంటుండు, నా కొడుకు ముఖ్యమంత్రి అంటుండు. దాన్ని మేము ఒప్పుకోము. ప్రజాస్వామ్యవాదులంతా నడుము కట్టి ఈరోజు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ బిడ్డ మీద ఉన్నది. అందులో భాగంగానే మునుగోడు ఎన్నిక వచ్చింది. ఓకే సార్, ఫైనల్గా ఒకటి చెప్పండి సార్. బీజేపీ ఇటీవల ఒక రాంగ్ బటన్ నొక్కింది అంటున్నారు. భారతీయ జనతా పార్టీ అనేది ఒక జాతీయ పార్టీ. మోడీ గారి నాయకత్వంలో 18 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉన్నారు. దేశం మొత్తం గర్విస్తుంది మోడీ గారిని చూసి, ప్రపంచమంతా భారతదేశం మొత్తం చూస్తుంది. అటువంటి పాలన కావాలని చెప్పి తెలంగాణ ప్రజలు కూడా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్టర్నేట్గా భావిస్తారు. అందుకనే రాజగోపాల్ రెడ్డి కూడా భారతీయ జనతా పార్టీలో చేరడానికి కారణం కూడా అదే. ఇక్కడ బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ కాదు కదా, రాజగోపాల్ రెడ్డి వర్సెస్ టీఆర్ఎస్ కదా. అట్లేం లేదండి. భారతీయ జనతా పార్టీలో నేను చేరిన తర్వాత నేను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి నా బలము భారతీయ జనతా పార్టీ. నా వెనక ఉన్నది మా నాయకులు, మోడీ, అమిత్ షా గారి నాయకులు. కరెక్టే, పబ్లిక్లో మీకు ఇమేజ్ ఉంది లేదని లేదు, కానీ ఆ ఇమేజ్ ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారి చెయ్యి గుర్తా, పువ్వు గుర్తు అంటే చెయ్యి గుర్తు అనేవారు ఇప్పటికీ ఉన్నారనమాట. అంటే ఇంకా పువ్వు గుర్తు అనేది ఇంకా ప్రజల్లోకి మీరు ఇంకా జొప్పింప చేయలేకపోతున్నారు. ఈటల రాజేందర్ గారు కూడా 6 సార్లు ఎమ్మెల్యేగా కారు గుర్తు మీద గెలిపించారు. మళ్ళీ ఈటల రాజేంద్ర గారి ఎపిసోడ్ మీ ఎపిసోడ్ చాలా తేడా. ఎక్కడైనా 6 times ఈటల రాజేందర్ అంటే కారు గుర్తు, మళ్ళీ పువ్వు గుర్తు మీద పోటీ చేస్తే ఎందుకు గెలిపించారు? ఇక్కడ మునుగోడు ఆయన 6 సార్లు అక్కడ ఎమ్మెల్యే, మునుగోడులో మీరు అంతా కూడా 4 సంవత్సరాల ఎమ్మెల్యేగా ఉండింది. అంత
అంతకుముందు నాకు ఎంపీగా ఓటేసారండి. మీరు నల్గొండ ఎంపీగా ఓటేశారు, మీరు కావచ్చు. అరే, భలే భువనగిరి మీరు భువనగిరి మునుగోడు ఎంపీగా ఎంపీ. ఉండొచ్చు, అదే భువనగిరి ఉండొచ్చు. మునుగోడు 2009 నుంచి 13 భువనగిరి పార్లమెంటు మునుగోడు ఎమ్మెల్యే. ఓకే. మరి 2009 నుంచి ఇక్కడ ఓటేసింది నాకు. ఇప్పుడు 3 ఏళ్ళు కాదు, 13 ఏళ్ళ నుంచి నాకు ఇక్కడ ఉన్న ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. ఓకే, మీరు 13 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. ఇటీవల అంటే బూర నరసయ్య గౌడ్ని బీజేపీలోకి తీసుకుంటే మీరు అంటే ఆయన వల్ల వచ్చిన లాభం కన్నా ఎక్కువే నష్టం. మీరు ఒక్కరిని పార్టీలోకి తీసుకుంటే యువతల 4 నుంచి 5 మంది కారెక్కేశారు. మొత్తం కూడా ఈరోజు 2,40,000 పైచీలకి ఓటర్లు ఉంటే దాదాపు 1,00,000 పైచీలకు బీసీ ఓటర్లే ఉన్నారంటున్నారు. వారిలో ప్రధాన సమాజం గౌడ కావచ్చు, పద్మశాలి, ముదిరాజు, విశ్వబ్రాహ్మణ వీళ్ళందరూ కూడా అంతే ఈ సమాజానికి చెందిన ఒక్కొక్కరు అన్న. అవతల బూర నరసయ్య గౌడ్ మీ బీజేపీలోకి వచ్చి స్వామి గౌడ్ గారు కారెక్కేశారు. పద్మశాలి సమాజానికి చెందిన రాపోల్ ఆనంద్ భాస్కర్ గారు కారెక్కేశారు. ఇకపోతే పల్ల రవీంద్ర గౌడ్ మీ మునుగోడు స్థానిక నాయకుడు, గౌడ సమాజం బలమైన నాయకుడు అంటున్నారు, ఆయన కారెక్కేశారు. ఇకపోతే దాసోజు శ్రవణ్ విశ్వబ్రాహ్మణ సమాజం దాసోజు శ్రవణ్ మొన్నటి వరకు మీ వెంట ఉన్న దాసోజు శ్రవణ్ కూడా కారెక్కేశారు. మరి బీసీ సమాజానికి చెందిన నాయకులంతా కూడా కారెక్కేశారు కదా, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ప్రజలు నాయకులు అటు ఇటు పోతుంటారు. ఓకే, ప్రజలు ఆలోచన చేస్తారు. ఈ రాష్ట్రంలో గత 8 సంవత్సరాలుగా ఏం అభివృద్ధి జరిగింది, నిజంగా వాళ్ళ బతుకులు ఏమన్నా మారినాయా? ఈ కేసీఆర్ గారు ఇచ్చిన హామీలు 2014 తర్వాత 2 బెడ్రూమ్ల నుంచి మొదలు పెట్టుకుంటే ఇంటికో ఉద్యోగం వరకు చాలా హామీలు ఇచ్చిండు, ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి తప్పకుండా ప్రజలు వాళ్ళ ఆలోచన చేసి కొత్త వాళ్ళకు భారతీయ జనతా పార్టీ కేంద్రం ఉంది కాబట్టి అవకాశం ఇస్తారు, అందులో ఎటువంటి అనుమానం లేదు. నాయకులు పోయినంత మాత్రాన అది నాయకులు అటు ఇటు పోవడం కామన్, దాని గురించి పెద్ద చర్చించాల్సిన అవసరం ఇక్కడ లేదు. 3 రెడ్డి సమాజ వర్గానికి చెందిన నాయకులే పోటీ చేస్తున్నారు కదా, 3 అభ్యర్థులు రెడ్డి సమాజ వర్గమే. మరి బీసీ ఓటర్లను ఎవరా కట్టుకుంటారు అసలుకి? బీసీలు అందరూ కూడా వాళ్ళ బతుకులు బాగుపడాలని చెప్పి రేపు భవిష్యత్తు ఎవరితోటైతే ఉంటుందో వాళ్ళనే ఆకట్టుకుంటారు. ఈ కేసీఆర్ పాలన చూసిండ్రు, ఆయన మాటలు విన్నారు, మోసపోయినరు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వస్తే మా బతుకులు బాగుపడతాయి, రాజగోపాల్ రెడ్డి అయితే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నాడు కాబట్టి నన్నే గెలిపిస్తారు, అందులో అనుమానం లేదు. ఇంకా చాలు. ఫైనల్గా ఒకటే ప్రశ్న సార్, రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ రాజీనామా చేసి బీజేపీలో చేరుతారు. కాంగ్రెస్ ఓట్ బ్యాంకు రాజగోపాల్ రెడ్డి గారు అంటే వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఇటీవల వారం రోజుల నుంచి రేవంత్ రెడ్డి గారు మనసు పెట్టి పాల్వాయి శ్రవంతి గారిని గెలిపించుకోవడానికి కష్టపడి పనిచేస్తున్నారు అంటున్నారు. పాల్వాయి శ్రవంతి గారికి మహిళల ఆదరణ పెరుగుతోంది, కొద్ది ఓట్ బ్యాంక్ శాతం కూడా పెరుగుతుందండి. మరి పాల్వాయి శ్రవంతి గారికి ఓట్ శాతం పెరిగినప్పుడు అది కాంగ్రెస్ ఓట్ బ్యాంకుకే చీలిక పడుతుంది. అప్పుడు ఎవరికి నష్టం అంటారు? ఇప్పుడు మీకు ఒకటి క్లియర్గా చెప్తా. లాస్ట్ పాయింట్ మంచి క్వశ్చన్ అడిగిండు. ఇది పార్టీల మధ్యన పోరు బయటికి కనబడుతున్నా లోపటి నుంచి మాత్రము ఇది కేసీఆర్ కుటుంబానికి, తెలంగాణ ప్రజలకి, మునుగోడు ప్రజలకు జరుగుతున్న ధర్మయుద్ధం. ఇది ఒక ఎమ్మెల్యే పదవి కోసము, పార్టీ కోసం వచ్చింది కాదు, ఒక వ్యక్తి కోసం వచ్చింది కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇది భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక. ఒక నియంత పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుతందుకు వచ్చిన ఎన్నిక. ఇక్కడ పార్టీలు, వ్యక్తులు ఉండరు. ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే తీర్పు మునుగోడు ప్రజలు ఇవ్వబోతున్నారు. 6వ తారీఖు నాడు మళ్ళీ రండి, నన్ను ఇంటర్వ్యూ చేయండి, అప్పుడు చెప్పండి. థ్యాంక్ యూ సార్. నల్గొండ గద్దర్ గారి గురించి ఒక చిన్న ప్రశ్న. నల్గొండ గద్దర్ గారు మంచి ఫోక్ సింగర్ కదా, ఆయన ఏంటి నల్గొండ గద్దర్ గారు ఎవరికి పాట పాడితే వాళ్ళకి కొద్దిగా లక్కు కలిసి వస్తుంది అంటారు. ఈసారి ఆయన మీకే 5 పాటలు పాడారు, ఎవరికి కూడా పాటలు పాడలేదు. ఆయన ఏంటి, మీకు ఆయనకున్న అనుబంధం ఏంటి అసలు? మాకు ఒక కుటుంబ సభ్యుడు నర్సిరెడ్డి, నల్గొండ గద్దరు, ఇక్కడి నుంచి కాదు. గతంలో రేవంత్ రెడ్డి కూడా కొన్ని పాటలు పాడిండు. ఆయన బిహేవియర్, ఆయన ప్రవర్తన, ఆయన క్యారెక్టర్ నచ్చక ఇప్పుడు ఎంత బతిమలాడిన పాటలు పాడట్లేదు. ఓకే, అసలు ఆయన కూడా చాలా మంచి కళాకారుడు, మంచి మనిషి, సమాజం పట్ల ఒక బాధ్యత కలిగిన మనిషి. ఆయన భగవంతుడిచ్చిన ఆ కళను ధర్మం వైపు ఉండాలని చెప్పేసి, ధర్మం వైపు ఉంటే ఈ ప్రాంత ప్రజలకు సేవ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి గెలవాలని కోరుకుంటుండు. కాబట్టి ఈ ఎన్నికల్లో నాకు తప్ప ఎవరు పాడటం లేదు. ఓకే ఓకే, అది అతను గ్రేట్. రాజగోపాల్ రెడ్డి గారికి జ్యోతిష్యం పట్ల కొద్దిగా ఇంట్రెస్ట్ ఉందా? నమ్ముతారా? జ్యోతిష్యాన్ని నమ్ముతారా? ఏం లేదండి, జ్యోతిష్యం లేదు, ప్రజలను నమ్ముతాను నేను అంతే. మరి మీరు రాజీనామా చేసి వచ్చిన వెంటనే వేణుస్వామి గారు మీ దగ్గరకు వచ్చి కలిశారు. వేణుస్వామి గారు ఏం కలవలేదన్న. వేణుస్వామి గారు కలవలేదా? నేను ఈ స్వాములను ఇట్లా ఎవరిని కలవను, నేను ప్రజలను నమ్ముతా, నేను ముక్కుసూటిగా మాట్లాడతా. గెలిపోవడంలో తెలంగాణ మునుగోడు ప్రజలు నిర్ణయిస్తారు అంతే తప్పితే, ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు, పోతుంటారు. ఏదైనా ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక కఠినమైన నిర్ణయాలు అవసరం వచ్చినప్పుడు తీసుకోవాల్సి వస్తే తప్పకుండా ప్రజల కోసం, సమాజం కోసం తీసుకోవాలి. అందులో భాగంగానే ధైర్యంగా నేను రాజీనామా చేసి పార్టీ మారి ఈ రాక్షసుని సంహరిస్తేందుకు ముందుకెళ్తున్నా.
అందుకు ప్రజల అందరి ఆశీస్సులు ఉంటాయని చెప్పి నేను భావిస్తున్నా. తప్పకుండా మునుగోడు ప్రజలతో పాటు తెలంగాణ సమాజం కూడా నా గెలుపుకు కృషి చేయాలని చెప్పి అన్న కాంగ్రెస్ తమ్ముడు బీజేపీ ప్రజలు కన్విన్స్ అయ్యి మిమ్మల్ని గెలిపిస్తారా? మళ్ళీ చెప్తున్నా కదండి, ఇది పార్టీ కాదు, ఇది ఒక ధర్మ యుద్ధం. ఓకే. కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా వచ్చిన ఎన్నిక. ఓకే. ఈ ధర్మ యుద్ధంలో మునుగోడు ప్రజలు ధర్మం వైపు ఉంటారు, అందులో అనుమానం లేదు. ఓకే. మళ్ళీ చెప్తున్నా, 6వ తారీఖు నాడు కలవండి రిజల్ట్ వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. చూడండి, ఇది రాజగోపాల్ రెడ్డి గారి అభిమతం. అంటే ఇది ధర్మయుద్ధం. మరి ఈ ధర్మయుద్ధంలో గెలుపు ఎవరిది అనేది కూడా నవంబర్ 3 తర్వాత తెలుస్తుంది. ఆ రోజు పోలింగ్ సరళిని బట్టి కూడా ఆ రోజు మనకి తెలిసిపోతుంది. అంతవరకు మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే సార్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్ For more videos, Subscribe. I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos. Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని డూ వాచ్ ఐ డ్రీమ్.